ఇంటిని విడగొట్టమని నువ్వు ఆవేశంతో చెప్పినప్పుడు ఒరే ఇది తప్పురా అని ఒక పెద్దోడిగా నీకు చెప్పకుండా నిన్ను సమర్థించి నీ పక్కన నిలబడ్డానే, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందిరా. సారీ మామ్. కూర్చోమ్మా. ఏం చెయ్యాలా, ఎటువైపు నుంచి నరుక్కుంటూ రావాలా అని భీభత్సంగా ఆలోచించుకుంటూ వచ్చానమ్మా. కానీ అడుగు పెట్టగానే ఆయుధంలా భలే దొరికావమ్మా. ఈ మధ్య ఇలా బ్యాడ్ టైం నడుస్తుందేంట్రా అనుకున్నాను. కానీ అమ్మ అనే పవర్ఫుల్ అస్త్రాన్నిచ్చి ఆ దేవుడు నా వైపే ఉన్నాడని మరోసారి నిరూపించాడు. ఇక మీనాక్షికి చూపిస్తానమ్మా ఒక సరికొత్త ఆటని, ఈ బలరాం గాడిలో ఉన్న మరో కొత్త క్యారెక్టర్ని. బాబోయ్ బాబోయ్ బాబోయ్, అక్క మామూలుగా కాదక్క, పిచ్చ షాకింగ్ గా ఉంది. ఆలోచించి ఆలోచించి తస్సదియ్యా మతి పోతుంది. బాబోయ్ బుర్ర ఎంత హీట్ ఎక్కిపోతుందో తెలుసా? అవునక్క, అంటే అన్నన్నంటారు కాని దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆ బల్లాల కాడు అమ్మ గురించి ఎప్పుడూ లేనిది అంత తపన పడిపోవడం ఏంటో. బావగారిని ఎదిరించి మరి అలా గీత చెరిపేయడమేంటో. బాబోయ్ కాల్లో నిజమో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. గొంగలి పురుగు సీతాకొక చిలుకలా మారినట్టు వాళ్ళు ఒకేసారి ఇంత మార్పా? వాడు గొంగలి పురుగు కాదు పూర్ణిమ, తోడేలు. అటు సూర్యుడిటు పొడిచాడంటే నమ్మచ్చేమో గాని వాడు మారాడు మారతాడు అని నమ్మడం కంటే పొరపాటు మరొకటుండదు. అవును పూర్ణిమ, వాడు ప్రతి క్షణం నన్ను ఆయన్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని వాడు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూడడం మాత్రమే కాదు, అలాంటి పరిస్థితుల్ని వాడే క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు ఈ రోజు ఇలా గీతం చెరిపేసి అందరం బాగుండాలి ఆనందంగా ఉండాలని మాట్లాడుతున్నాడంటే దీని వెనక ఏదో ఖచ్చితంగా పెద్ద ప్లానే ఉండుంటుంది. నేను ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టిన రోజు వాడొక మాట అన్నాడు, ఈ రోజు ఇంటిని విడగొట్టాను అలాగే మిమ్మల్ని విడగొడతాను అని. మనసులో అంత విషయం ఉన్నవాడు సడన్ గా ఇలా మంచివాళ్ల నటిస్తున్నాడంటే ఇదంతా ఏదో కుట్రలో భాగమే. తెలుసుకోవాలి పూర్ణిమ, ఇంత సడన్ గా వాడు ఆడుతున్న నాటకం వెనుకున్న వాడి ఆలోచన ఏంటో ప్లాన్ ఏంటో ఇమ్మీడియట్ గా తెలుసుకోవాలి. ఓ మై గాడ్ అర్జెంటుగా కథలోకి ఎంటరింగ్ అయిపోమని కాలింగ్ చేసావు. మళ్ళీ ఏం ప్లానింగ్ చేసావురా గుంటడా?
ఒరే గుంటడా, నేను అక్కడ హార్ట్ అటాక్ వచ్చిందల్లా వణికిపోతుంటే మాయిల్ పక్కిర్లా నవ్వులేంట్రా మాయిలోడా. ఓ మై గాడ్, నీ నవ్వుకు మీనింగ్ ఏంటో అర్థం కాక టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నానురా. విషయం ఏంటో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకొని ఆయన. ఒరేయ్ చెప్పు. పూరి అని ఒక పెద్ద కామెడీ క్యారెక్టర్ ఉందని చెప్పాను కదత్త. ఆ, అర్జెంటుగా ఆ పిల్లని నా బుట్టలో వేసుకోవాలి. ఆ, అందుకోసం నీ హెల్ప్ కావాలి. అందుకే నిన్ను పిలిపించాను. ఆ? ఎర్రగుంటడా, పుల్లాంటి మీనాక్షిని నీ దారిలోకి తెచ్చుకోవడం నీ వల్ల కాని పని అని నీకు ఇప్పుడు అండర్స్టాండింగ్ అయిందనమాట. ఇక ఆ మీనాక్షి నీకు ఎలాగూ దక్కదులే అని ఈ పిల్లకి ఫిక్సింగ్ అయిపోయావు అనమాట. పిచ్చత్త, నేనంత తేలిగ్గా డిసైడ్ అవ్వను. వన్స్ డిసైడ్ అయితే అంత తేలిగ్గా డ్రాప్ అవ్వను. మీనాక్షి నాదే, నాకు దక్కి తీరాలి. అలా దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తానే తప్ప రాజీ పడే ప్రసక్తే ఉండదత్తా. మరి అలా అయితే మధ్యలో ఈ పూరి గొడవేంటి? ఓ, ఈ పిల్ల కూడా ఎర్రగా బుర్రగా హీరోయిన్ లా ఉంటదని కొంపతీసి ఈ పిల్ల మీద కూడా మనసు పడ్డావా ఏంటి? ఛీ! మీనాక్షి మాత్రమే నా హీరోయిన్. నా మనసులో మీనాక్షికి తప్ప ఇంకెవ్వరికీ చోటుండదత్తా. మరి అలా అయితే ఆ పిల్లను బుట్లోకి డ్రాపింగ్ చేసే స్కీమ్ ఏంటి బిగ్గలుడు? మీనాక్షిని పులి అని నువ్వే చెప్పావు కదత్తా. మరి పులిని వేటాడాలంటే జింకని ఎరేయాలి కదా. ఆ జింక పిల్లే ఈ పూరి. జింక, పులి, పూరి, ఎరా తప్ప ఒక్క ముక్క అండర్స్టాండింగ్ అయితే నీ లెఫ్ట్ లెగ్ చెప్తా కొట్టు. నీ లాజిక్ ఏంటో మ్యాజిక్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు బిగ్గలుడు. అంత తొందర ఎందుకత్తా? నేను చెయ్యబోయే ఒక్కో సీను చూస్తూ ఉంటే స్కీమ్ ఏంటన్నది నీకే అర్థం అవుతుందిలే గాని, ఈలోపు నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే అర్జెంటుగా ఇంట్లోకి ఎంటర్ అయిపోయి ప్లాన్ ఏంటో అర్థమైంది కదా. ఆ, 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 ఇక నువ్వు రేపే ఇంట్లో ల్యాండ్ అయిపో, ఓకేనా? ఉమ్. गोली मार 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 गोली मार 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 కశ్మీరం కౌగిలిస్తే ఏం చేస్తావో గోలీ మార్ 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 కనకో, ఏమండి? ఏమైంది? దయ్యం 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 చేసిన ఓవరాక్షన్ చాలు, ఆపండి. ఆవిడ వింటే ఫీల్ అవుతుంది. ఫీలా వదిన గారు, త్రిపుర వదిన త్రిపుర వదిన గారు ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి. ఓయ్ తిప్పట్టాయ్ నువ్వా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. అప్పుడెప్పుడు ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కొచ్చాం, ఇప్పుడు మళ్ళీ దువ్వాడ జగన్నాథ్ రిలీజ్ కొచ్చావు. వాట్ ఎ సర్ప్రైజ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. పేషెంట్ లేని డాక్టర్ నర్సు గోల్డ్ కటింగ్ చేసినట్టు వర్క్ సాంగు లేకపోయినా సరే, అదే బ్రో, పని పాట లేకపోయినా సరే కామెడీకి మాత్రం ఏం తక్కువ లేదు. జోకర్ మాణిక్యం, ఏమైందయ్యా? ఆ కేకలేంటి? తిప్పు అక్కయ్ రేంటి ఇచ్చినదిరా, అందుకే షాక్ తో కూడిన ఆనందంతో రీసౌండ్ వచ్చింది. వదినా, నువ్వెప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు వదినా? రోడ్ రోడ్లో ఉన్న మనిషి పట్టుకుని ఎలా ఉన్నారని అడగడం ఇచ్చినదిరా, కామెడీ కాకపోతే. మాణిక్యం, అయినా బ్రోకి మా అంటే అభిమానం లేపన్నా, అందుకే అలా జోకింగ్ చేస్తూ ఉంటాడు కదా బ్రో. అయినా
ఓన్ విలేజ్ గోయింగ్ చేశానన్న మాటే గాని మనశ్శాంతి ఎక్కడ క్రయింగ్ చేసి వచ్చింది. ఏమైంది త్రిపుర? ఏం టెల్లింగ్స్ ఏమంటావులే అపర్ణ, విలేజ్ లో ప్రతి అడ్మాసిన వెధవ మీ గురించి టాకింగ్ చేసుకోవడమే. మా గురించా? ఉమ్, అయినా ఊళ్ళో మా గురించి మాట్లాడడం ఏంటోదినా? హ్మ్. ఉంచితే వాసన కాలిస్తే బూడిద అని ఇలాంటి విషయాలు నేను టెల్లింగ్ చేస్తేనేమో హట్టింగ్స్ అవుతారు, టెల్లింగ్ చేయకపోతేనేమో మీరు అండర్స్టాండింగ్ చేసుకోలేరు. వాట్ ఇస్ దిస్ అపర్ణ? ఓ మై గాడ్, ఓ మై గాడ్. వదినా, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావడం లేదు. వాట్ టెల్లింగ్ చేయమంటావు అపర్ణ? ఇంట్లో మ్యారేజ్ ఏజ్కి వచ్చిన 2 పిల్లలున్నా సరే ఒక్కళ్ళకు కూడా పెళ్లి కాలేదు అని అందరూ చాలా బ్యాడ్ గా వరస్ట్ గా టాకింగ్ చేసుకుంటున్నారు. ఇవి ఊళ్ళో వాళ్ళ మాటలా లేక మీ మాటలా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏమిటే కనుకో ఆ మాటలు? అయిన వాళ్ళ గురించి అంత బ్యాడ్ గా టాకింగ్ చేసే బ్యాడ్ ఫెలోనా నేను? చెప్పు. ఇదిగో అపర్ణ, వాళ్ళు అలా టాకింగ్ చేస్తుంటే గుండె కట్టింగ్స్ అయిపోయిందనుకో. అయినా ఇంట్లో ఎవరో ఒకరికి మ్యారేజింగ్ చేసేసి అలాంటి ఎదవల నోరు మోయించేయచ్చు కదా. అంతా తెలిసి కూడా అలా అంటావేంటోదినా? ఆనందంగా జరుగుతుందనుకున్న పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. నిజంగానే మా తలరాతలు బాగాలేదొదినా. అయినా ఏంటప్పన్నా నువ్వు ఎంతసేపు స్మాల్ సన్ పెళ్లి ఆగిపోయింది, స్మాల్ సన్ పెళ్లి ఆగిపోయింది అని బాధపట్టువేనా? ఈ ఇంటికి ఒక బిగ్ సన్ ఉన్నాడు అని వాడికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన చేస్తున్నావా చెప్పు? భలే దాని వదినా, ఆలోచన చేయకపోవడం ఏంటి? పెళ్లి చేసుకోరా అని వాడికి ఎన్నిసార్లు చెప్పానో నాకు మాత్రమే తెలుసు. వాడు ఒప్పుకోడు. మనసులో ఏముందో అంతకన్నా చెప్పడు. నాకు సగం వీడి దిగులు కూడా వదినా. అది కాదప్పన్నా, అయినా వాడు ఒప్పుకోవట్లేదని ఇలా సైలెంట్ గా ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఏదో ఒక విధంగా వాడిని ఒప్పించి పెళ్లి చేయడం పెద్దవాళ్ళుగా మన బాధ్యత. అవునా కాదో చెప్పు? ఎంత చెప్పినా సరే వాడు వినకపోతే ఏం చేయమంటావు వదినా? నువ్వు చెప్తే వింటలేదు అంటున్నావు కదా, ఇక వాడి పెళ్లి సంగతి నాకు వదిలే. వాడిని ఒప్పించి వాడికి నచ్చిన అమ్మాయిని మీ ముందు స్టాండింగ్ చేయించే బాధ్యత నాది. ఇక మీరు కూలింగ్ అయిపోండి. ఆ పుణ్యం కట్టుకో వదినా. అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఓకే, షూరింగ్స్ తప్పకుండా. ఇక నుంచి వాడికి మ్యాచింగ్ చూసే పనిలోనే ఉంటాను. మీరు ఫిక్సింగ్ అయిపోండి. అమ్మయ్యా. తప్పుకోండి 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 తప్పుకోండి. ఒరి నువ్వా? అయ్యో, నేను కాదండి, నా ఆత్మ. జోకులు చాలే గాని ఈ బాక్సులేంటి? ఆ ఆఫీస్ లో పార్ట్ టైం జాబ్ కింద స్వీట్స్ అమ్ముకుందామని. హ్మ్, కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే వెటకారం తింటున్నావా? దేనికి తినక సమాధానం చెప్పవా నువ్వు? పట్టుకోండి. ఏవండి కిరణ్ గారు, అంటే అన్నానంటారు గాని మీకు కొంచెం మతిమరుపు ఉందండి. అవునండి బాబు, 4 గంటలకి ఆ కాంట్రాక్ట్ కి సంబంధించిన ఫోన్ వస్తుందని మీరే కదా చెప్పారు. మరి మనకి కాంట్రాక్ట్ రాగానే అందరికీ స్వీట్స్ పంచాలి కదా. అందరికీ పంచాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. దీన్నే కొన్ని ఏరియాల్లో ముందు జాగ్రత్త అంటారు. తెలుసుకోరు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. టాప్ 3లో మనం ఉన్నామని తెలిసాక స్వీట్స్ పంచుకోవాలి, అంతేగాని ఇలా ముందే తెచ్చుకొని స్టాక్ పెట్టుకోకూడదు. భలే ఉన్నారుగా మీరు. టాప్ 3లో ఉండటం కాదు, టాప్ 1లో మనమే ఉంటాం. చూస్తూ ఉండండి. అయ్య బాబోయ్,
వస్తదియ్యా. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. పదండి పదండి. పద. వస్తదియ్యా. ఫోన్ కాల్ కోసం ఆల్రెడీ వెయిటింగ్ అన్నమాట. మేడం అక్క, నా 10th క్లాస్ రిజల్ట్స్ అప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ టెన్షన్ తో వెయిటింగ్ తెలుసా. అంతకు ముందు రాత్రి నుంచి నిద్రపోలేదు. ఇంతకీ ఎన్ని మార్క్స్ వచ్చాయో? ఆ, పాస్ అయ్యాను సార్. నేను అడుగుతుంది మార్క్స్ గురించి. ఆ, పాస్ అయ్యానన్న డీటెయిల్స్ చాలు కదా, డేటా ఎందుకు చెప్పండి. ఆ? అంటే చెప్పుకోలేనంత మార్క్స్ వచ్చాయన్నమాట. ఆ? ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. మేడం అక్క, మేడం అక్క, ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఏమండి మీరు లిఫ్ట్ చేయండి. ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ గారే లిఫ్ట్ చేయాలి. ప్లీజ్. ఏం పర్లేదండి, ఇలాంటి సందర్భాల్లో వైస్ చైర్మన్ గారు కూడా లిఫ్ట్ చేయొచ్చు. కానివ్వండి, లిఫ్ట్ చేయండి. మీరే లిఫ్ట్ చేయండి, పర్లేదు. అబ్బా, మీరిద్దరు నువ్వు నువ్వు అనుకునే లోపు ఫోన్ కట్టేలా ఉంది. ప్రోటోకాల్ లేదు, పొట్లకాయ పచ్చడి లేదు. నేనే లిఫ్ట్ చేస్తాను. హలో, అల్లికా డిజైన్స్. హలో, నమస్కారం అండి. మా దగ్గర చెదలు బొద్దింకల నివారణకు సంబంధించిన అద్భుతమైన మందు ఉందండి. మీ అడ్రస్ చెప్తే వచ్చి డెమో ఇస్తాం. రే దరిద్రుడా, క్షణంలో ఫోన్ కట్ చేయలేదనుకో, అదే బొద్దింకల మందుతో నేను చంపేస్తాను. పెట్టేరా ఎదవా. ఫుల్ ఆనందంతో వెయిట్ చేస్తుంటే మధ్యలో ఇలాంటి ఎదవ గోలొకటి. మేడం అక్క, ఏంటలో టెన్షన్ పడుతున్నావు? చూడక్క, 6 నూరైనా కత్తి నూరైనా సరే, టాప్ పనిలో మనం ఉంటాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ పూరి చెప్తుంది, ఫిక్స్ అయిపోండి, రాసి పెట్టుకోండి, అంతే. చెప్పనా సత్యం. మేడం అక్క, ఇంకా చూస్తారేంటి? ఈసారి నువ్వు నువ్వు అని వంతులు వేసుకోకుండా ఎవరి ఒకరు లిఫ్ట్ చేయండి. త్వరగా. లిఫ్ట్ చేయండి. హలో, అల్లికా డిజైన్స్. అలాగా, అలాగేనండి. థ్యాంక్ యూ.
మేడం అక్క ఏమైంది? ఫోన్ చేసింది వాళ్ళేనా? నేను పెళ్లి చేసుకొని నా లైఫ్ ఏదో నేను బతుకుతూ ఉంటే తమ్ముడి జీవితాన్ని ఎవరు సరిదిద్దుతారు చెప్పు? పూరి నా ప్లాన్ వర్కౌట్ అయింది.